హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో రైల్వే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి కంప్యూటర్ బిట్స్ డిస్కషన్ చేద్దాం. వాటితో పాటు రిలేటెడ్ బిట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. అండ్ అంతకన్నా ముందుగా టెస్ట్ సిరీస్ పైన చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో టెస్ట్ సిరీస్ టైం ఎంత అని అడుగుతున్నారు. టెస్ట్ సిరీస్ టైం వచ్చేసి 4 months పాటు ఉంటుంది. సో కొంతమంది డౌట్ ఏం అడుగుతారు అంటే డైలీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఇస్తారా అని. లేదండి, మీకు 50 గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా మీరు ఒక్కసారి పేమెంట్ చేసిన వెంటనే మీకు అందుబాటులో ఉంటాయి. ఒక రోజు మీరు ఎన్ని టెస్ట్లు అన్నా రాసుకోవచ్చు. వన్ డే 50 టెస్ట్లు కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి టెస్ట్ మీరు 5 times అటెంప్ట్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మీకు 1500 GS బిట్స్, 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే PDF రూపంలో ఇవ్వడం జరుగుతుంది, ఇది వీడియో క్లాసెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయగలరు ఈ టెస్ట్ సిరీస్ గురించి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరిని పిలుస్తారు? సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ లేదా కంప్యూటర్ పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే చార్లెస్ బాబేజ్ గారిని పిలవడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ లో మనకు అడిగినటువంటి క్వశ్చన్. అండ్ ప్రీవియస్ లో అడిగినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే WWW యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో నేను ఈ వీడియోలో చెప్పలేదు కాబట్టి మీరు కంపల్సరీగా కామెంట్ అయితే చేయడం మర్చిపోద్ది. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడిగారు. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని ఎవరిని పిలుస్తారంటే అలన్ ట్యూరింగ్ గారిని పిలవడం జరుగుతుంది. ఈయన పైన హాలీవుడ్ లో ఒక మూవీ కూడా రావడం జరిగింది, ఇమిటేషన్ గేమ్స్. చాలా ఎక్సలెంట్ మూవీ ఇది. సో ఈ అలన్ ట్యూరింగ్ గారి జీవిత చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెకానికల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీనికి ఈయన పితామహుడు అని చెప్పొచ్చు అనమాట. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎనిగ్మా అనే ఒక కోడ్ ఉంటుంది. దీన్ని జర్మన్ వాళ్ళు యుద్ధం యొక్క స్ట్రాటజీస్ అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ వాడాలని ఆ కోడ్ భాషలో, ఎనిగ్మా కోడ్ భాషలో చెప్తారనమాట. సో అది వరల్డ్ లోనే టఫెస్ట్ కోడ్ అనమాట. క్రాక్ చేయలేరు, వేరే దేశాల వాళ్ళు ఎవరు క్రాక్ చేయలేరు. ఓన్లీ జర్మన్స్ మాత్రమే తెలుస్తుంది అనమాట. దాన్ని ఈయన క్రాక్ చేయడం జరిగింది. సో దాంతో ఈయన పేరు చాలా ప్రఖ్యాతి పొందడం జరిగింది అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ గా పిలవడం జరుగుతుంది అనమాట. పేరు వచ్చేసి అలన్ ట్యూరింగ్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ దాన్ని కూడా మనకు అడగడం జరిగింది. ఇక్కడ చెప్పే ప్రతి లైన్ కూడా ఒక బిట్టే. ఓకే, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో మనకు వాడినటువంటి వాటిని ఏమంటారని అడిగారు. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఎలాంటి పదార్థాలు వాడారంటే వాక్యూమ్ ట్యూబ్స్ వాడడం జరిగింది. వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ లో మనం ఏం వాడామంటే ట్రాన్సిస్టర్లను వాడడం జరిగింది. అదేవిధంగా థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో మనం ఏం వాడడం జరిగిందంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడడం జరిగింది. సో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దేంతో తయారు చేస్తారని కూడా మనకి ఎగ్జామ్ లో అడిగారు. దేంతో అంటే సిలికాన్ తో తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, సిలికాన్ తో తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ వాక్యూమ్ ట్యూబ్, సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్, థర్డ్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, ఫోర్త్ జనరేషన్ చూసినట్లయితే మనము వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అయితే వాడడం జరిగింది. దీన్ని మనము మైక్రో ప్రాసెసర్లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫిఫ్త్ జనరేషన్ లో చూసినట్లయితే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ మనం వాడడం జరిగింది. దీన్ని మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి మనకు 5 జనరేషన్లు. వాటిలో వాడినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ లేదంటే వాడినటువంటి స్ట్రక్చర్స్ కానీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మదర్ బోర్డు. సో ఈ మదర్ బోర్డ్ అనేటువంటిది సిస్టమ్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లోనే మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది, అదేవిధంగా బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ చిప్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ 4 కూడా దేంట్లో ఉంటాయంటే మనకు మదర్ బోర్డ్ లో ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ లో మనకు CPU ఫుల్ ఫామ్ అడిగారు. CPU ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ CPU నే మనము ఈ యొక్క కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో కంప్యూటర్ లో కంపల్సరీగా ఉండాల్సింది ఏది అంటే CPU ఉండాల్సిందిగా మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ రోమ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ప్రీవియస్ లో అడిగారు, రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి, రోమ్ ర్యామ్ ఫుల్ ఫామ్స్ పైన. అదేవిధంగా BIOS, ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. BIOS అంటే ద బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, ద బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనే ప్లేస్ లో మీకు సర్వరు, సర్వీసు ఈ విధంగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట ప్రీవియస్ టైం క్వశ్చన్ లో. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి, ద బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ BIOS అంటే. ఇవి చాలా ఇంపార్టెంట్, నేను చెప్పే ప్రతి బిట్ కూడా. ఓకే, నెక్స్ట్. సో మీ అందరికీ తెలుసు, సిస్టమ్ లో మనము ఇన్పుట్ నుంచి కొంత సమాచారాన్ని ఇచ్చినట్లయితే అది మనకు CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో వెళ్ళిన తర్వాత దాంట్లో మనకు మొత్తం చర్యలు అనేటువంటిది జరగడం జరుగుతుంది. దాని తర్వాత అది అవుట్పుట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఉండేటువంటి అంశాలు ఏమేమి ఉంటాయంటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మనకి క్వశ్చన్ ఈ విధంగా అడిగారంట, ఈ క్రింది వాటిలో CPU లో లేనిది అని అడిగారు. సో CPU లో లేనిదంటే మనకు ఏదైనా ఒకటి ఇచ్చేసి, అంటే ఫర్ సపోజ్ ఏదైనా చిప్ అన్న ఏదైనా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ 3 మాత్రం ఉంటే గుర్తుంచుకోండి. CPU లో కంట్రోల్ యూనిట్,
మెమరీ యూనిట్, అదేవిధంగా అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు DRAM అంటే ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ లో అడిగారు. ఇవన్నీ కూడా మనకు అబ్రివేషన్ రూపంలో అడిగారు. DRAM యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ PROM ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి బిట్ 2016 NTPC ఎగ్జామ్ లో అడిగినవి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే EPROM అంటే మనకు ఎరైజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఎరైజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకేనా. నెక్స్ట్ EEPROM అంటే మనకు ఎలక్ట్రికల్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సరే, రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి. EEPROM అంటే ఎరైజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఇవి మనకు రామ్ గురించి మాట్లాడినట్లయితే. నెక్స్ట్ CD అంటే మనకు ప్రీవియస్ లో అడిగారు. కాంపాక్ట్ డిస్క్ మీకు తెలిసిందే. DVD ఫుల్ ఫామ్ కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. డిజిటల్ వర్సటైల్ డిస్క్. డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ చూసినట్లయితే HVD అడగలేదు. సో హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్ ఈసారి అడిగే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ల పైన ప్రీవియస్ లో చాలా సార్లు అడిగాడు. సో ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా అని అడుగుతారు. ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్స్ ప్రీవియస్ లో చూసినట్లయితే జాయ్స్టిక్ అనేటువంటిది ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా, అసలు కంప్యూటర్ తో సంబంధం లేదా, ఏది కాదని చెప్పేసి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. జాయ్స్టిక్ అనేటువంటిది ఒక ఇన్పుట్ డివైస్. మీరు జాయ్స్టిక్ ఇక్కడ చూడొచ్చు, ఇది స్పోర్ట్స్ మనం గేమ్స్ ఆడడానికి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ కీబోర్డ్ అనేటువంటిది కూడా ఒక ఇన్పుట్ పరికరం. మౌస్ అనేటువంటిది కూడా ఒక ఇన్పుట్ పరికరం. అదేవిధంగా ట్రాక్ బాల్, ఇది కూడా ప్రీవియస్ లో అడిగారు. ట్రాక్ బాల్ అనేటువంటిది ఇన్పుట్ అవుట్పుట్ పరికరం అని అడిగారు. ట్రాక్ బాల్ అంటే ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండేటువంటి బాల్ తో మనము దాన్ని ఆ స్క్రీన్స్ ని చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇది మౌస్ కు ఇంకొక రూపం అనమాట. ఓకేనా. సో కాకపోతే ఇది మన మౌస్లలో చిన్నగా ఉండడం జరుగుతుంది, రౌండ్ అనేటువంటిది. ఈ ట్రాక్ బాల్ లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది, ఎందుకంటే అది జూమ్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా స్లైడ్ చేయడానికి కానీ ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ట్రాక్ బాల్ ఇది కూడా ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ స్కానర్ కూడా మనకు ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ బార్కోడ్ రీడర్ కూడా మనకు ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు MCIR చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ లో మనకు అడిగారు అనమాట. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ దీంట్లో ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఏదైనా చెక్ ఇచ్చామనుకోండి, ఆ చెక్ ని ఇది దీంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా అది స్కాన్ చేసి మన కంప్యూటర్ లో అందజేయడం జరుగుతుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. దీని ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. నెక్స్ట్ OCR ఫుల్ ఫామ్ కూడా అడిగారు. OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక పెన్ లాంటి నిర్మాణం అనమాట. ఈ పెన్ లాంటి నిర్మాణంకి ముందు లైట్, అదేవిధంగా స్కానర్ లాంటి ఒక పదార్థం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, మనం అక్షరాల పైన ఈ విధంగా జరుపుకుంటూ వెళ్తే, అంటే ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ ఇది ఒక అక్షరాల లైన్ కదా, ఈ లైన్ పైన ఈ విధంగా జరుపుకుంటూ వెళ్తుంటే ఈ లైన్స్ అన్ని కూడా మనకు కంప్యూటర్ లో ఆటోమేటిక్ గా టైపింగ్ రూపంలో కనబడడం జరుగుతుంది అనమాట. ఇది ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, OCR అని పిలుస్తాము. ఇది కూడా మనకు ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ చూసినట్లయితే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్, దీన్ని మనం OMR అంటాం. మనం ఎగ్జామ్స్ లో రాస్తాం కదా, సో దానికి ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా స్కోర్ చేసేదాన్ని OMR అని పిలుస్తాం కదా. దీన్ని మనం ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆ పరికరం మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్ లో అడిగారు. MCIR అదేవిధంగా OCR ఈ రెండు కూడా మనకు అడగడం జరిగింది. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే MCIR, OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకే, రికగ్నిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే డిజిటలైజర్ అనేటువంటిది కూడా ఒక ఇన్పుట్ పరికరం. ఇప్పుడు నేను రాస్తున్నా కదా, నేను రాసేది ఒక డిజిటలైజర్ పరికరం అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే టచ్ స్క్రీన్, మనకు సిస్టమ్ లో ఉండేటువంటి టచ్ స్క్రీన్ కూడా ఒక ఇన్పుట్ పరికరం. నెక్స్ట్ మైక్రోఫోన్, మనం కంప్యూటర్ కి ఏదైనా ఇన్పుట్ ఇవ్వడం కొరకు మైక్ ను ఉపయోగిస్తాం కదా, సో అది కూడా ఒక ఇన్పుట్ పరికరం. వెబ్ క్యామ్ కూడా ఒక ఇన్పుట్ పరికరమే, అంటే దాని నుంచి ఇన్ఫర్మేషన్ మనం కంప్యూటర్ లోకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. లైట్ పెన్ అంటే మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు, కంప్యూటర్ పైన స్క్రీన్ పైన రాయడం కొరకు ఈ విధంగా ఉపయోగించే పెన్ను మనం లైట్ పెన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక ఇన్పుట్ పరికరం. ఇది ప్రీవియస్ లో మనకు 2016 NTPC లో అడగడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్పేవి. నెక్స్ట్ ఇంతకుముందు చూసినవన్నీ కూడా ఇన్పుట్ డివైస్. ఇప్పుడు అవుట్పుట్ డివైస్ చూద్దాం. అవుట్పుట్ డివైస్ లో మానిటర్
మానిటర్. సో సిస్టమ్ మనం ఉండేటువంటి ఈ విధంగా డెస్క్ మనకు చూపిస్తుంది కదా, దాన్ని మనం మానిటర్ అంటాం. ఈ మానిటర్ లో రకాలు ఉంటాయి. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి మానిటర్. సో నెక్స్ట్ దీన్ని ఈ మానిటర్ లో మనకు మానిటర్ అనేటువంటిది అవుట్పుట్ డివైస్. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు, లేదా సిఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. కంప్యూటర్ భాషలో సిఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. క్యాథోడ్ రే ట్యూబ్. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిడి ప్రీవియస్ లో అడిగారు. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ ఎల్ఈడి కూడా మీ అందరికి తెలిసిందే, లైట్ ఎమిటేటింగ్ డయోడ్. నెక్స్ట్ చూసినట్లయితే ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటేటింగ్ డయోడ్. ఇవి కూడా మనకు అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. అవుట్పుట్ పరికరం ఏది అని అడిగారు. మానిటర్ అనేటువంటిది ఒక అవుట్పుట్ పరికరం. ఇంకా అవుట్పుట్ పరికరాలు చూసినట్లయితే ప్రింటర్, అదేవిధంగా ప్లాటర్. సో ప్లాటర్ అంటే మీరు పెద్ద ఫ్లెక్సీ షాప్ లోకి వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు ముద్రించే పరికరం ఉంటుంది కదా, దాంట్లో మనము ప్లాటర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ప్రింటర్ చిన్న డివైజ్, ప్లాటర్ అనేటువంటి పెద్ద ప్రింట్ పరికరం అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్పీకర్స్ అనేటువంటివి ఇన్పుట్ కాదు, అవుట్పుట్. ఓకే. మైక్రోఫోన్ ఏదైతే ఉందో అది ఇన్పుట్, స్పీకర్స్ అనేటువంటివి అవుట్పుట్. ఓకే. నెక్స్ట్ డిజిటల్ ప్రొజెక్టర్. సో ప్రొజెక్టర్స్ ఉపయోగిస్తాం కదా మనం సినిమా థియేటర్ లో, అలాంటి ప్రొజెక్టర్స్ ఉపయోగిస్తాం కదా, అలాంటివి మనకు అవుట్పుట్ పరికరాల కిందకి రావడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. సో ప్లాటర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇలాంటి వాటిని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతారు. నెక్స్ట్ అసెంబ్లర్. సో అసెంబ్లర్ అనేటువంటిది ఒక రకమైనటువంటి భాష లాంటిది. ఇది ఏం చేస్తుందంటే మనకు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ను మిషన్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. ఓకేనా. అసెంబ్లీ లాంగ్వేజ్ ను మనకు మిషన్ లాంగ్వేజ్ లోకి మార్చేదాన్ని మనము అసెంబ్లర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అసెంబ్లర్ అనేటువంటిది ఒక పరికరం, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ ని మెకానికల్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. నెక్స్ట్ కంపైలర్ కూడా ఒక రకమైనటువంటి పరికరమే. ఇది ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ లోకి మార్చడం జరుగుతుంది. ఓకేనా. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి. అసెంబ్లర్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ని మిషన్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. కంపైలర్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ని మనకు లో లెవెల్ లాంగ్వేజ్ లోకి మారుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫాట్రాన్. ఈ ఫాట్రాన్ అనేటువంటిది కంప్యూటర్ యొక్క భాషలలో మొదటి భాషగా మనం పేర్కొనవచ్చు. ఈ విధంగా కూడా అడిగారు, కంప్యూటర్ భాషలలో మొదటి భాష ఏదని ఫాట్రాన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఫాట్రాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. సో ఫార్ములాకి వెళ్ళి FOR, ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళి TRAN, ఆ విధంగా తీసుకొని దీన్ని ఫాట్రాన్ అని చెప్పేసి పిలవడం జరిగింది, ఫార్ములా ట్రాన్స్లేషన్. అదేవిధంగా కోబాల్ అనేటువంటిది కూడా ఒక కంప్యూటర్ భాష. కోబాల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ బేసిక్ అనేటువంటిది కూడా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్. సో బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్. ఓకేనా. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్. ఇవన్నీ కూడా మీకు గుర్తుంచుకోవడానికి కష్టమవుతుంది. రోజు 10 పేర్లు గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్ లోపు మీకు ఈజీగా ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా ఏది అని అడిగారు. సో ఏదంటే పరం 8000 అనేటువంటిది ఇండియా యొక్క మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ పీసీ అంటే మీ అందరికి తెలిసిందే, పర్సనల్ కంప్యూటర్ అని పిలుస్తాము. నెక్స్ట్ DBMS అనేటువంటి ఫుల్ ఫామ్ చెప్పమన్నారు. DBMS యొక్క ఫుల్ ఫామ్ ఎప్పుడు అడిగారంటే April 30, 2016 షిఫ్ట్ 2 లో DBMS ఫుల్ ఫామ్ అడిగారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దీని యొక్క ఫుల్ ఫామ్. అదేవిధంగా SMS యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. SMS ఫుల్ ఫామ్ ఎప్పుడు అడిగారంటే April 29, 2016 షిఫ్ట్ 1 లో అడిగారు. మీరు కావాలంటే ఆ పేపర్ లోకి వెళ్ళి చూసుకున్నా పర్లేదు. ఓకేనా. SMS ఫుల్ ఫామ్ ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ SAP యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఇది ఎప్పుడు అడిగారంటే 2017 జనవరి 1వ తారీఖు జరిగిన ఎగ్జామ్ లో అడగడం జరిగింది. షిఫ్ట్ 3 లో ఈ క్వశ్చన్ అయితే మనకు అడగడం జరిగింది. ఓకే. సో SAP అంటే సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డాటా ప్రాసెసింగ్. SAP యొక్క ఫుల్ ఫామ్. ఓకే. నెక్స్ట్ MMU అనేటువంటిది మనకు RRB JEE లో అడిగారు. MMU ఫుల్ ఫామ్ ఏ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. MMU అంటే మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. నెక్స్ట్ చూసినట్లయితే NTPC మనం April 26, 2016 లో అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే FTP యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. FTP ఫుల్ ఫామ్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ సో సేమ్ ఇదే April 22 తారీఖు S2 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ CSS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో CSS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఇవి డేట్స్ తో సహా చెప్తున్నాను, మీరు కావాలంటే రీవెరిఫై చేసుకోండి, ఆ పేపర్ తీసుకొని ఆ డేట్ చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ VLIC, ఇది కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అదేవిధంగా
గిగో అనేటువంటిది మనకు సెకండ్ స్టేజ్ ఎన్టీపీసీలో అడగడం జరిగింది. సెకండ్ స్టేజ్ ఎన్టీపీసీలో అడగడం జరిగింది గిగో అనేటువంటిది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అనేటువంటిది గిగో యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ పీసీబీ, ఈ పీసీబీ కూడా సెకండ్ స్టేజ్ ఎన్టీపీసీలో అడిగారు. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్ఎం యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఎప్పుడంటే April 4, 2016 షిఫ్ట్ 1 లో అడగడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు కూడా పేపర్లోకి వెళ్ళి. జిఎస్ఎం యొక్క ఫుల్ ఫామ్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అనేటువంటిది జిఎస్ఎం యొక్క ఫుల్ ఫామ్. అదేవిధంగా హెచ్టిటిపి అనేటువంటి దాన్ని కూడా ప్రీవియస్ లో అడిగారు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ హెచ్డిటిపిఎస్, కన్ఫ్యూజ్ కాకండి, హెచ్డిటిపి హెచ్డిటిపిఎస్ రెండింటికి సేమ్. ఎస్ అంటే సెక్యూర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే సర్వీసు సర్వరు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎస్ అంటే సెక్యూర్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి, హెచ్డిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్, సెక్యూర్ అనేటువంటి దాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అడిగారు. హెచ్టిఎంఎల్ ఎప్పుడు అంటే March 31, 2016 షిఫ్ట్ 1 లో అడగడం జరిగింది. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీకే, ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్. టీఎక్స్టీ ఫైల్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్, ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. పిఎన్జి అంటే ఇది అడిగారు ప్రీవియస్ లో, పిఎన్జి పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ ఇమేజ్. ఓకే, గ్రాఫిక్ ఇమేజ్, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్ ఇమేజ్. జిఫ్, జిఫ్ అంటే గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ ఇమేజ్, గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ ఇమేజ్ జిఫ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐపి ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐఓపి ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. XML చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. XML అంటే ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫైల్. XHTML అంటే, HTML అంటే మీకు తెలుసు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. X అంటే ఎక్స్టెండిబుల్, ఎక్స్టెన్సిబుల్, ఎక్స్టెన్సిబుల్ అనేటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్ విపిఎన్, ఇది ప్రీవియస్ లో అడిగారు విపిఎన్. అదేవిధంగా వైఫై, ఇది కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. విపిఎన్ అంటే విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. WAP అంటే వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్, వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ, వైర్లెస్ ఫిడిలిటీ, ఇది ప్రీవియస్ లో అడిగారు. నెక్స్ట్ టిఐపిఎస్ అంటే ట్రిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, ట్రిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. అదేవిధంగా ఎంఐపిఎస్, ఎంఐపిఎస్ అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ బిఐపిఎస్ అని ఉంటుంది. ఓకే, బిఐపిఎస్ బిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, ఇది కూడా ఉండడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ లో అడిగింది అయితే ఎంఐపిఎస్ అడిగారు, ఎంఐపిఎస్ మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అనేటువంటిది అడిగారు. నెక్స్ట్ టిఐపిఎస్ కూడా అడగొచ్చు, ట్రిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ల్యాన్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో మనకి ఎగ్జామ్ లో మ్యాన్ అడిగారు. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, పాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఇంత ముందుకే చెప్పాను. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ అడిగారు, డేట్ కూడా ఇచ్చాను చూసుకోండి, డేట్ ప్రకారం మీరు కావాలంటే పేపరు. పీడి అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. పీడిఎఫ్, పీడిఎఫ్ అంటే 2 times అడిగారు. ఓకే, మనకు April 12, April 5 ఇది షిఫ్ట్ 2, ఇది షిఫ్ట్ 3 లో అడిగారు. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పిహెచ్పి అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనేటువంటిది పిహెచ్పి ఫుల్ ఫామ్. నెక్స్ట్ జిపిఆర్ఎస్. సో ఇది ఎప్పుడు అడిగారంటే మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగారు, జేఈ ఐ థింక్ జేఈలో అడిగారు దీన్ని. జనరల్ ప్యాకేజ్ రేడియో సర్వీస్, జనరల్ ప్యాకేజ్ రేడియో సర్వీస్, ప్యాకెట్ రేడియో సర్వీస్, జనరల్ ప్యాకెట్ రేడియో, జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. నెక్స్ట్ జియుఐ అని మనకు ప్రీవియస్ లో అడిగారు. ఎప్పుడు అంటే మనకు 1వ నెల January 17, 2017 షిఫ్ట్ 1 లో అడిగారు. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, ఇంత ముందుగా చెప్పాను, ఇది కూడా ప్రీవియస్ లో అడిగారు. నెక్స్ట్ డబ్ల్యూఎంవి. సో ఇది మనకి ఎప్పుడు అడిగారంటే April 28, 2016 షిఫ్ట్ 1 లో అడిగారు. సో ఇది విండోస్ మీడియా వీడియో, విండోస్ మీడియా వీడియో అని చెప్పేసి చూపించడం జరుగుతుంది డబ్ల్యూఎంవి అంటే. నెక్స్ట్ ఏఎస్సిఐఏ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్,
సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి అబ్రివేషన్స్ మనకి ఎక్కువ అడిగింది. సో నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా వేరే వేరే కూడా అడిగారు. సిమోస్ సిమోస్ అనేటువంటిది ఏంటి? సిమోస్ అనేటువంటిది బ్యాటరీ పవర్డ్ మెమరీ చిప్. ఓకే, సిమోస్ అనేటువంటిది ఒక బ్యాటరీ పవర్డ్ మెమరీ చిప్. అదేవిధంగా స్టార్ట్ మెనూ ఈజ్ స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్. స్టార్ట్ మెనూలో ఏముంటుంది? సో ఈ స్టార్ట్ మెనూలో ఏముంటుందంటే ఈ సెట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కమాండ్స్. ఈ ఒక రకమైనటువంటి ఆప్షన్స్ మరియు కమాండ్స్ అనేటువంటి ఉంటాయి స్టార్ట్ మెనూలో. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే హూ ఇస్ హ్యాకర్? హ్యాకర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ యూజెస్ కంప్యూటర్ టు గెయిన్ అన్అథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. ఎవరైతే మన వ్యక్తిగత డేటాకు అధికారం లేకుండా యాక్సెస్ చేస్తాడో అతన్ని మనం హ్యాకర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ అంటే ఒక న్యూమరికల్ నెట్వర్క్ లేబుల్. ఓకే, ఒక న్యూమరికల్ నెట్వర్క్ లేబుల్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో అదే విధంగా బిట్ అంటే 0 లేదా 1ని మనం ఒక బిట్ అని చెప్తాం. 4 బిట్స్ కలిస్తే ఒక నిబుల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది ప్రీవియస్ లో అడిగారు, ఎలా అడిగారు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ విధంగా అడిగారు 4 బిట్ 24 KB 24 TB 8 బిట్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చి జతపరచమని చెప్పారు. సో ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా చూడండి. మీకు కామెంట్ లో నాకు ఆన్సర్ ABCD చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంత ముందుకే చెప్పాను మరి బిట్ అంటే 0 లేదా 1 ఉంటే దాన్ని బిట్ అంటాం. 4 బిట్స్ కలిస్తే అంటే 1001 కానీ 0101 కానీ ఇలా 4 బిట్స్ కలిస్తే మనం ఏమంటామంటే ఒక నిబుల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బైట్, ఒక బైట్ అంటే 8 బిట్లు. ఒక బైట్ అంటే 8 బిట్లకు సమానం. ఒక కిలోబైట్ అంటే 1024 బైట్స్ కి సమానం. ఒక మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్ కి సమానం. ఒక గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్ కి సమానం. ఓకే, టెరాబైట్ టీబీ అని చెప్తాం. ఒక టీబీ ఈక్వల్ టు 1024 మనకు గిగాబైట్లకు సమానం. పెటాబైట్ అంటే 1024 టెరాబైట్లకు సమానం. ఓకే, ఎగ్జాబైట్ అంటే మనకు 1024 పెటాబైట్లకు సమానం. జెటాబైట్ అంటే మనకు 1024 ఓకే ఎగ్జాబైట్లకు సమానం. నెక్స్ట్ యోటాబైట్ అంటే 1024 జెటాబైట్లకు సమానం. యోటాబైట్ అనేటువంటిది ఉన్న మెమొరీలలో పెద్దది అనమాట. ఓకే, యోటాబైట్ అనేటువంటిది పెద్దది. సో చిన్నదంటే మనం బైట్ అని చెప్పొచ్చు, ఓకే బిట్ అని చెప్పొచ్చు. ఒకవేళ బిట్ లేకపోతే బైట్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దాని ఆధారంగా ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో దీన్ని నేను కొద్దిసేపు ప్రొడక్ట్ చేసిన తర్వాత అండ్ ప్రీవియస్ లో ఈ షార్ట్ కట్స్ కీ పైన కూడా అడగడం జరిగింది. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వర్డ్ లో ఉన్నటువంటి అన్ని అక్షరాలను సెలెక్ట్ చేసుకోవడం కొరకు కంట్రోల్ ఏ ఫర్ ఆల్. కంట్రోల్ బి అనేటువంటి దాన్ని దేని కొరకు ఉపయోగిస్తామంటే బోల్ట్. అంటే ఇప్పుడు నార్మల్ గా అక్షరం ఇట్లా ఉంటే దాన్ని బోల్ట్ అంటే దాన్ని థిక్గా చేయడం కొరకు ఉపయోగిస్తాం అనమాట. ఓకే, బోల్డ్. నెక్స్ట్ కంట్రోల్ సి ఫర్ కాపీ. కాపీ కొరకు కంట్రోల్ సి. పేస్ట్ కొరకు కంట్రోల్ వి. ఓకే, పేస్ట్ కొరకు కంట్రోల్ వి. కంట్రోల్ ఎన్ అంటే ఎందుకంటే న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అంటే ఒక కొత్త డాక్యుమెంట్ తీయడం కొరకు కంట్రోల్ ఎన్ అంటే న్యూ. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేయడం కొరకు ఉపయోగిస్తారు. సో ఇది ఒక కత్తెరలా ఊహించుకోండి. ఓకే, కట్. నెక్స్ట్ కంట్రోల్ ఐ అంటే అక్షరాలు మనకు ఇటాలిక్ లో మారడానికి. అంటే ఇప్పుడు బి అంటే ఇలా రాస్తాం, ఇటాలిక్ లో మనకి ఈ విధంగా క్రాస్ రా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ యూ అండర్లైన్ చేయడానికి. అంటే ఒక పదం కింద ఇట్లా విధంగా అండర్లైన్ చేయడం కొరకు ఉపయోగిస్తాం కంట్రోల్ యూ. కంట్రోల్ జెడ్ అండు అంటే ఫర్ సపోజ్ ఈ విధంగా ఇప్పుడు బి అనే ఒక అక్షరం నేను ఇలా రాశాను, ఇది తప్పు చేశాను అనుకో. సో ఈ బి అనేటువంటి రివర్స్ రావాలంటే కంట్రోల్ జెడ్ వచ్చినట్లయితే మనకు ఈ బి అనేటువంటిది రివర్స్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ వై అంటే రీడు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బి రాశాను, నేను అండు చేశాను అంటే ఈ సర్కిల్ గీసాను, ఈ సర్కిల్ పైన ఒక గీత గీసాను. ఇప్పుడు ఏం చేశాను, ఈ గీతను తొలగించాను, మళ్ళీ నాకు ఈ గీత రావాలనుకుంటే రీడు చేస్తాం అనమాట. రీడు అంటే వై, కంట్రోల్ వై. నెక్స్ట్ ఓపెన్ చేయడం కొరకు కంట్రోల్ ఓ, సేవ్ చేయడం కొరకు కంట్రోల్ ఎస్. ఇది ప్రీవియస్ లో అడిగారు. కంట్రోల్ ఎస్ దేని కొరకు ఉపయోగిస్తారు, సేవ్ చేయడం కొరకు ఉపయోగిస్తారు. కంట్రోల్ ఎక్స్ దేని కొరకు ఉపయోగిస్తారు అంటే కట్ చేయడం కొరకు ఉపయోగిస్తారు. ఈ రెండు కూడా మనకు ప్రీవియస్ లో అడిగారు. మళ్ళీ దీన్ని జతపరిచే రూపంలో అడుగుతారు కొన్నిసార్లు, గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, చూసిన తర్వాత నాకు ఆన్సర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, కామెంట్ కంపల్సరీగా మీరు నాకు ఏఆ బిఆ సిఆ డి అనేటువంటిది కంపల్సరీగా మీరు తెలపాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇవే కాకుండా మీకు ఎక్కడైనా కంప్యూటర్ బిట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి బిట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా షిఫ్ట్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. కాబట్టి ఎక్కడ ఇన్ఫర్మేషన్ మనకు మంచిగా అనిపిస్తే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా ఎవరైతే ఎన్టీపీసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ తీసుకోలేదో అందరి కొరకు ఒక ఫ్రీ టెస్ట్ అయితే అందుబాటులో ఉంచాను. ఆ ఫ్రీ టెస్ట్ రాయండి. ఆ ఫ్రీ టెస్ట్ నచ్చితేనే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. మన దగ్గరనే కాదు, ఎక్కడైనా తీసుకోండి. కాకపోతే ఎగ్జామ్కి వెళ్లే ముందు స్టాండర్డ్ ఎగ్జామ్ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ రాస్తేనే
మీకు ప్రిపరేషన్ ఎక్కడి వరకు ఉన్నారు, మీ టైం మేనేజ్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. సో ఈ యొక్క 50 గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి ఎన్టీపీసీ గ్రూప్ డి మోడల్లోనే నేను నిర్వహించడం జరుగుతుంది. సో 1500 జిఎస్ బిట్ 1200 మ్యాథ్స్ బిట్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. ఫీజు వచ్చేసి 450 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడతారో వాళ్ళకు ఫీజు అనేటువంటిది 450 రూపీస్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే హోమ్ అనే బటన్ ఉంటుంది కింద, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు ఎన్టీపీసీ టెస్ట్ 1 అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫ్రీ టెస్ట్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ టెస్ట్ రాయండి. సో మీ స్కోర్ అయితే మీరు చెక్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో తెలపండి. వీడియో మనకి స్పీడ్ అనిపించినట్లయితే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది సార్, ఇక్కడ ఐ సింబల్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఐ సింబల్ పైన లేదా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేసి కూడా అక్కడ వీడియోను స్లో చేసుకోవడానికి ఉంటుంది ఆప్షన్, అక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ లో అడిగినటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి పైన అడిగిన బిట్స్ పైన 2000 బిట్స్ నేను వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే దాంట్లో జస్ట్ బిట్ మాత్రమే కాకుండా ఆ బిట్ తో పాటు రిలేటెడ్ బిట్స్ కూడా చెప్పాను. అంటే ఆ బిట్ అడిగాడు, ఆ బిట్ తో పాటు ఇంకేం బిట్ అడిగాడు కూడా చెప్పాను. కాబట్టి అవన్నీ మీకు ఉపయోగపడతాయి. దాని ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి, మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.